నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే ఒక డిఫరెంట్ రెసిపీ అండి. అంటే రెసిపీ పాతదే కానీ చేయబోయే విధానము డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అది టమాటా చట్నీ చేయబోతున్నాను. దీనికి కావాల్సినవన్నీ కూడా టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, ఇంకా దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు తెలుసు కదా. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకలాగా అయితే చేసేది ఒక వెరైటీగా అనమాట ఈ చట్నీ. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. టమాటాలను అయితే ముందుగా కట్ చేసుకోండి. ఈ తొడిమ అనేది తీసివేయండి. అన్ని టమాటాలకు కూడా తొడిమలు ఇవి ఫస్ట్ వచ్చిన తొడిమలు అయితే తీసివేయాలి. కడిగి పెట్టుకున్న టమాటాలన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకోండి. టమాటాలని అలాగనే కొత్తిమీరని కూడా ఇలా కట్ చేసేసుకోండి. కొంచెం కాడలు ఉంచుకోండి. కొత్తిమీరలోకి కాడలు ఉంటే ఈ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మనం చేసే రెసిపీ చాలా బాగుంటుంది. అలాగనే పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు మన మీద పడకుండా వీటిని కూడా కట్ చేసుకోండి. అవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటా. మనం చేయబోయే రెసిపీస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి ఫ్రెండ్స్. బాండి పెట్టుకొని బాండి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. హెల్దీకి మంచిదని చెప్పి మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ అయితే ఇలా యూజ్ చేస్తూ ఉన్నాము. పచ్చిమిరపకాయలని యాడ్ చేసేసి ఇలా మూత పెట్టేసి ఇప్పుడు అదే బాండిలోకి టమాటాలని షిఫ్ట్ చేయండి. అదే నూనెలోకి కొంచెం పసుపుని యాడ్ చేయండి. మళ్ళీ సేమ్ యాస్గా మూత పెట్టి ఇలా మొత్తం కూడా టమాటా అంతా కుక్ అయి ఉండాలి. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు కమ్మనైన రోటి పచ్చడి, టమాటా పచ్చడి చేయబోతున్నాము. ముందుగా పచ్చిమిరపకాయలని ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఉప్పుని యాడ్ చేసుకోండి. సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెము జీలకర్రని యాడ్ చేసుకోండి. అలాగనే మెంతి పిండిని యాడ్ చేసుకోండి. కొంచెం జీలకర్ర, టమాటాలను యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి చిటికలో రెడీ. దీనికి జస్ట్ మనం పోపు పెట్టుకోవడం. ఇంకా నోరూరించే, చూస్తుంటేనే నోరూరుతుందా మీకు? రోటి పచ్చళ్ళు చాలా రుచికరంగా ఉంటాయి. మీరు ట్రై చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. కమ్మనైన వంటలు వండుకొని తింటూ ఉంటే మనం హెల్తీగా ఉంటాము. బాడీకి ఎక్సర్సైజ్ తగులుతుంది. మిక్సీలో పట్టినట్టు మెత్తగా పట్టద్దండి పచ్చళ్ళు. చూసారుగా ఫ్రెండ్స్, కమ్మనైన చట్నీ మనకి రోట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనం బాండ్లోకి తీసేసుకొని దీనికి పోపు పెట్టుకుంటే అద్భుతమైన వంటలు అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇట్లా రోట్లో చేసుకునే పచ్చళ్ళు ఏవైనా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు చేసి చూడండి.
నూనె వేడెక్కిన తర్వాత కొంచెం పోపు దినుసులు, అలాగనే ఎండుమిరపకాయలు, కరివేపాకు కొంచెం యాడ్ చేయండి. ఎల్లిపాయ తినే వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా ఎల్లిపాయని యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా పోపు పోసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన టమాటా చట్నీ అయితే నేను రోట్లో ఇవాళ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది, అలాగనే హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఇంకా వేడి వేడి అన్నంలో అయితే మస్తు ఉంటుంది. పంటి కిందకి చక్కగా మనం నూరిన పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగనే టమాటా ముక్కలు చక్కగా మన పంటి కిందకైతే తెలుస్తున్నాయండి. మిక్సీలు పక్కన పెట్టేసి చక్కటి వంటల్ని ఇలా చేసుకుంటారని చెప్పి మా రెసిపీ మీకు నచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.